సినిమా వాళ్ళు ఏమేం చేయాలి, ఎట్లెట్లా చేయాలి, ఎట్లా ముంగటికి నడవాలి అని ముఖ్యమంత్రి సార్తోని గురువారం గట్టిగానే ముచ్చట్లయినాయి. ఇప్పటి సంధి ఆ లైన్ పొంటే నడవాలి, ఎక్కడ ఎవ్వళ్ళు కట్టుదప్పొద్దు అని చెప్పిర్రు సర్కారు వాళ్ళు. అయితే టాకీస్ పంచాది మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నది. కోర్టు సార్ల ముంగట హాజరేసుకున్నాడు పుష్పరాజు. మరిగా ఎవ్వరం ఎంత దాకా వచ్చిందో ఒకసారి అరుసుకునొద్దాం పార్రి. ఎసోంటి గడియల్లగా సంధ్య టాకీస్ గాడికి పోయిండో ఏమో గాని హీరో అల్లు అర్జున్ కు సినిమా వాళ్ళకు పెద్ద పెద్ద సిక్కులే వచ్చి పడ్డాయి పోన్రి. ఓ దిక్కు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునుడు గసోంటి అన్ని ఏం ఉండవు ఇప్పటి సంధ్య అని ముఖ్యమంత్రి సారు సినిమా పెద్ద మనుషుల ముంగట్నే కుండబద్దలు కొట్టిండు. దెబ్బకు సంక్రాంతి పండుగకు తెలంగాణలో సినిమాల సడుగులు ఇరిగినట్టే అయ్యింది. ఇంకో దిక్కు బెయిల్ మీద ఇంటికాడుంటున్న పుష్పరాజు 14 దినాల రిమాండ్ ఒడిసింది కాబట్టి నాంపల్లి కోర్టులో హాజరేసుకున్నాడు. తొలుత కోర్టుకు పోతాడు కావచ్చు అనుకున్నారు గాని ఇంటికాడ నుంచే టీవీలో చూసుకుంటా మాట్లాడిండట. రెగ్యులర్ బెయిల్ కావాలని అల్లు అర్జున్ లాయర్లు పిటిషన్ వేసిండ్రు. దాని మీద మాట్లాడనికే పోలీసు వాళ్ళు టైం అడిగినరాట. అందుకే వచ్చే సోమవారానికి కేసు వాయిదా వేసిండ్రు కోర్టు సార్లు. అంతేకాదు సంధ్య టాకీస్ కాడైన తొక్కులాట కేసు కూడా వాయిదా పడ్డది. వచ్చే నెల 10వ తారీఖు నాడు మాట్లాడతారట. ఆయాలనే మళ్ళోసారి అల్లు అర్జున్ రిమాండ్ మీద కూడా కోర్టు సార్లు నిర్ణయం చేస్తారట. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఇప్పటికే సర్కారు వాళ్ళు అయితే గట్టిగానే చెప్పిండ్రు. ఏమైనా 2024 సంవత్సరం పోత సినిమా వాళ్ళందరికీ గట్టిగానే జలకిచ్చింది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అట్లిట్లా తెగని పంచాదులన్నీ 2025కు పోతున్నాయి. వచ్చే ఏడన్నా కలిసి వస్తుందో అన్ని లొల్లులు చల్లబడతాయో చూసుకుంటూ పోవాలి.